హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే కిందటి వ్లాగ్ మా యానివర్సరీ అని చెప్పగానే చాలామంది విష్ చేశారు. నిజంగా నాకైతే భలే హ్యాపీ అనిపించింది. అసలు ఇప్పటి వరకు నాకు కమెంట్ చేయని వాళ్ళు కూడా విష్ చేశారనమాట. అంటే నాకు నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు కమెంట్ చేసిన వాళ్ళకంటే కూడా చెయ్యని వాళ్ళే ఎక్కువ మంది విష్ చేశారు. అసలు దానికైతే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతమంది విష్ చేయలేదబ్బా. నిజంగా నేనెవరో తెలియని మీకు అండ్ మీరెవరో తెలియని నాకు. నేనంటే మీకు వీడియోస్ ద్వారా తెలుసు, మీరంటే నాకు కొంతమంది కమెంట్స్ ద్వారా తెలుసు. సో ఇంకా తెలియని వాళ్ళు చాలామంది విష్ చేశారు. నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అబ్బా. సో అందరికీ కూడా ఇంకొకసారి అంటే అందరికీ కమెంట్స్ రూపంలో అందరికీ కూడా నేను రిప్లై అయితే ఇచ్చాను. బట్ నాకు ఇట్లా కూడా ఒకసారి చెప్పాలనిపించింది. అందుకే అందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో మీరందరూ నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అది ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇదైతే మా యానివర్సరీ డే కంటే కూడా ముందు తీసిన వ్లాగేలేండి. బట్ నాకు అది కొంచెం ఎడిటింగ్ అదంతా కూడా ఈజీ అనిపించి ఇంకా అది ఫస్ట్ పోస్ట్ చేశాను. ఇదైతే ముందు వ్లాగేనమాట. ఈవినింగ్ స్నాక్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్. సో ఇంక ఇక్కడ ఈవినింగ్ స్నాక్ ఏంటంటే పావుబాజీ చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ అవి కట్ చేస్తుంటే అప్పుడే మా సొండగాడు లేచి వచ్చాడు. ఇంకా ఏడుస్తుంటే అంటే వాళ్ళు ఎగోగానే ఏడుస్తాడనమాట ఒక్కొక్కసారి. సో ఇంకా ఏడుస్తుంటే ఇంకా వాడిని కొంచెం సేపు అట్లా చూసి ఇంకా తర్వాత ఇక్కడైతే పావు బజ్జీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కర్రీ చేస్తున్నాను అనమాట. కుక్కర్లో చేసేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటరు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీరా అలాగే పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కసూరి మెత్తి వేసుకున్నాను. పావు బజ్జీలో కసూరి మెత్తి కంపల్సరీగా వేసుకోవాలండి. కసూరి మెత్తి వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ వచ్చేసి నేను క్యారెట్, బీట్రూట్, అలాగే ఇంకా క్యాప్సికమ్, ఇంకా పొటాటో, అలాగే కొంచెం గ్రీన్ పీ అయితే తీసుకున్నాను. ఇంకా కావాలి అంటే కాలీఫ్లవర్ తీసుకోవచ్చు, అలాగే టొమాటో ఉంటే టొమాటో వేసుకోవచ్చు. బట్ కాలీఫ్లవర్ అండ్ టొమాటో ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేవు. సో నేనైతే ఈ వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి మొత్తంగా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కూడా మూత పెట్టేసేసి మగ్గనివ్వండి. జస్ట్ కొంచెం అట్లా మగ్గితే చాలన్నమాట మనకి. సో వెజిటేబుల్స్ అన్నీ కొంచెం అట్లా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని, నా దగ్గర టొమాటో లేదు కాబట్టి నేనైతే కొంచెం ఆ టొమాటోని రీప్లేస్ చేస్తూ ఇక్కడైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అయితే వేసుకున్నాను. సో టొమాటో ఉంటే టొమాటో వేసుకోండి, లేకపోతే మాత్రం ఇట్లా ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా పెరుగు వేసుకోండి, సరిపోతుంది అనమాట. సో పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో ఏంటంటే టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఇది వచ్చేసి పావు బాజీ మసాలా అనమాట. మనకి పావు బాజీ మసాలా బయట స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇంక ఇక్కడ ఒక గ్లాసున్నర వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాసున్నర ఫస్ట్ వేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 7-8 విజిల్స్ అయితే రానివ్వండి. మనకి 7-8 విజిల్స్కి కొంచెం పర్ఫెక్ట్గా మనకి మొత్తం కూడా కుక్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మీకు కావాలి అనుకుంటే కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే, అంటే వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదిగోండి ఇక్కడైతే నేను ఇంకా వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని గ్లాసున్నర వాటర్ అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేసేసి ఒక 7-8 విజిల్స్ రాణిస్తే సరిపోద్ది అనమాట మీడియం ఫ్లేమ్లో. ఇంకా అటుపక్క అయితే అదిగోండి లడీ పావును కూడా కట్ చేసుకొని దాన్ని కూడా అంటే ప్యాన్ పై కొంచెం బటర్ అప్లై చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసమే ఇంకా అక్కడ లడీ పావు కూడా కట్ చేసుకుంటున్నాను. ఇట్లాంటి ప్యాక్స్ 2 తీసుకొచ్చారనమాట మా వారు. ఒక్కొక్కటి వచ్చేసి 35 రూపీస్ అండి. సో 2 తీసుకొచ్చారు. 2 కూడా ఇంక ఇవాళ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈవినింగ్ స్నాకే కాబట్టి మాకు ఒకటి చేస్తే సరిపోతుంది. బట్ 2 ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అవబోతున్నాయి ఒక 2 డేస్లో. సో మళ్ళీ ఏం చేస్తాంలే, ఇంకొకేసారి చేస్తే అయిపోతుందిలే అని చెప్పేసి ఇంక ఇవాళ చేస్తున్నాను అనమాట. ఎప్పుడో తీసుకొచ్చారు, బట్ అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉండాలి కదా మనం కర్రీ చేసుకోవడానికి. సో ఇవాళ అయితే అన్నీ ఉన్నాయి, ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ చేస్తున్నాను అనమాట. సో అన్ని వెజిటేబుల్స్ ఉంటేనే మనకి ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో అందుకని ఇంకా ఇవాళ అన్నీ ఉంటే ఇంకా ఇవాళ చేస్తున్నాను. సో అది ఇంకా ఇదిగోండి ప్యాన్కి అయితే కొంచెం అట్లా బటర్ అప్లై చేసుకొని ఇంకా లడీపావు పెట్టేసేసి లైట్గా ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంక ఇట్లా ఫ్రై చేసుకొని ఇంకా అన్నిటిని కూడా అట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను.
నిజం చెప్పాలి అంటే మాకు ఎక్కువైపోయిందండి. అంటే చెప్పాను గదా! ఒక ప్యాక్ అయితే మాకు కరెక్ట్‌గా సరిపోతది. బట్ 2 చేసేవరకి ఆల్మోస్ట్ ఎక్కువైపోయిందనమాట. మా పిల్లలు ఎంత తింటారు మహా అయితే 1 లేదంటే 1 ½ తింటారు అంతే. ఇంక తింటే నేను, మా వారు. ఇంక మా అత్తయ్య, మామయ్య ఏమో లేరు. మామయ్య ఉన్నా గూడా ఇట్లాంటివి అంతగా తినరనమాట. తింటే అయితే గీతే మా అత్తయ్య తింటారు. ఇంక నేను, మా వారు. సో, ఎక్కువైపోయాయి. బట్ ఎలాగోలా ఇంకా ఎక్కిచ్చేసామనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు గదా! ఒక 8 విజిల్స్ అయితే రానిచ్చాను నేను. 8 విజిల్స్ తర్వాత ఇంకా ఆ ప్రెషర్ మొత్తం కూడా పోనివ్వండి. పోయిన తర్వాత పప్పు గుత్తి ఉంటది కదా! పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్‌తో మొత్తం అంతా కూడా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. మనకి పీసెస్ లాగా ఏమి ఉండకూడదనమాట. మొత్తం అంతా స్మాష్ చేసుకొని నేను మళ్ళీ గ్రేవీ కోసం ఒక హాఫ్ గ్లాస్ అనుకుంటా వాటర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కసూరి మెత్తి, అలాగే కొంచెం బటర్ అయితే వేసుకున్నాను. సో, ఒక 2, 3 నిమిషాలు కొంచెం అట్లా కుక్ చేసుకుంటే చాలండి. మనకి పావు బాజీ కర్రీ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటదండి. ఇన్ కేస్ మీకు బీట్రూట్ గనుక నచ్చకపోతే బీట్రూట్‌ని స్కిప్ చేయొచ్చు. బట్ బీట్రూట్ వేసుకోవడం వల్ల మనకి అదిగోండి కర్రీ టేస్ట్ చాలా బావుంటది. అండ్ కలర్ గూడా చాలా మంచిగా కనిపిస్తదనమాట. సో, బీట్రూట్ టేస్ట్ నచ్చిన వాళ్ళైతే వేసుకోండి. నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయండి. నో ప్రాబ్లమ్. సో, ఈ మాత్రం మనం బయట తినాలి అంటే చాలా కాస్ట్ ఉంటది. సో, దానికి బదులు మనం గనక ఒక లడీపావ్ ప్యాకెట్ జస్ట్ 35 రూపీస్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు అదొక వెజిటబుల్ కనుక మనం ఉంచేసుకున్నాం అనుకోండి, చక్కగా కర్రీకైతే యూజ్ అవుతదనమాట. సో, అది బయట కొనుక్కునే పావు బజ్జీ ఇక మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మా పిల్లలు అలాగే మేము అయితే తినేస్తూ ఉన్నామనమాట. ఎవరు ఎట్టయిపోయావు? తగ్గిందా అబ్బు? మా వాడికైతే ఆల్మోస్ట్ తగ్గిపోయిందబ్బా. ఇదిగోండి ఇవైతే ఊడిపోయాయి అనమాట. మొన్న చూపించాను కదా మీకు పట్టీలు వేశారని చెప్పేసి. అవైతే అవిగోండి ఊడిపోయాయి. బట్ అక్కడ వేసిన దగ్గర ఏది ఇటు తిరుగుమా, అదిగోండి ఇటు పక్క కనిపిస్తుందా మీకు, పుండులాగా పడిపోయిందనమాట. పట్టీలు కొంచెం ఒత్తిడిగా ఉంటాయి కదా, ఇటు కూడా ఇదిగోండి ఇటు పక్క ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. వేసిన దగ్గర ఏంటంటే పట్టీలు 3-4 డేస్ అట్లానే ఉంచేసేసరికి అవి స్టిక్ అయిపోయి ఉన్నాయి అనమాట. మెంతులు కదా బాగా స్టిక్ అయిపోయి అవే ఊడిపోయాయి పొద్దున. సో, ఇంకా కొంచెం పుండులాగా పడిపోయింది అనమాట. నొప్పి పుడుతుందా? నిజం చెప్పే, పుడుతుందా? ఎక్కడ? ఈ పుళ్ళా లేకపోతే ఇక్కడ? ఎక్కడ నొప్పి పుడుతుంది? నొప్పి పుడుతుంది ఇంకా? సరిగ్గా చెప్పు. నిజం పుడతలేదా? సో, అది ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి. ఇంకా రేపటికి అయితే ఇంకా కంప్లీట్గా తగ్గిపోతాయి అన్నమాట. సో, అది ఇంకా ఇల్లుడు వాళ్ళబ్బా ఇప్పుడే తినేసాం పావుబాజీ అయితే. ఇంక ఇల్లు ఉడవాలి. ఈవినింగ్ పనులు అయితే ఇంకా పెద్దగా ఏముంటాయిలే కానీ ఈవినింగ్ మా అత్తయ్య వాష్ చేస్తారు గిన్నెలు. ఇంక ఇల్లు ఉడ్చి నైట్ డిన్నర్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలన్నమాట. సో, అది సో, ఇంక అట్లా పావుబాజీ తిన్నాక మా వారు అలాగే షన్నుగాడు సరదాగా బైక్ మీద రైడ్కి అయితే వెళ్ళారు. ఇంకా వాస్విక్ అయితే వెళ్ళలేదులేండి, వాడిని అయితే పంపించట్లేదు అనమాట. అంటే మమ్స్ వచ్చాయి కదా, అంటే ఇది చెప్పాను కదా యానివర్సరీ కంటే కూడా ముందు లాగే మా యానివర్సరీ టైంకి కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట. ఇది ముందు లాగే కాబట్టి కొంచెం లైట్గా అట్లా ఉంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంకా కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట. సో, వాడైతే వెళ్ళలేదులేండి, పంపించట్లేదు అనమాట. బయటకు కూడా అంతగా పంపించకూడదంట మమ్స్ వస్తే. సో, అందుకని వాడినైతే పంపించలేదు. ఇంకా వాడైతే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఈలోపు నేనేమో ఆ బెడ్షీట్ అదంతా కూడా మంచిగా వేసి ఇంకా ఈవినింగ్ కదా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఎందుకో చెప్పు, ఏం చేస్తావు ఇస్తే చెప్పు. ఏం ఆట ఆడుకుంటా చార్జర్తో? ఏం ఆట ఆడుకుంటా? దానికి దీనికి పెట్టుకొని ఆడుకుంటావా? సో, ఇంక అట్లా ఈవినింగ్ ఉన్న చిన్న చిన్న పనులైతే కంప్లీట్ చేసుకున్నాను. ఈవినింగే కదండి, అంత పనులైతే ఏముండవన్నమాట. మార్నింగ్ ఉన్నన్ని పనులు ఈవినింగ్ అయితే ఉండవు. మరి మాకైతే ఉండవు, కొంతమందికి ఉండొచ్చు. బట్ అన్ని పనులు మాకైతే ఉండవన్నమాట. సో, ఉన్న చిన్న చిన్న పనులైతే కంప్లీట్ చేసుకొని పిల్లలకి స్నానాలు అట్లా చేయించి ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే కాజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఓన్లీ పిల్లల కోసం మాత్రమే. మా వారేమో కొంచెం కర్డ్ రైస్ తినేసి వెళ్ళిపోయారు. అంటే
పావు బజ్జీ తిన్నాం కదా, కొంచెం హెవీ ఉంటుంది. సో అందుకని కొంచెం కర్డ్ రైస్ తినేసి వెళ్ళిపోయారు. పిల్లలేమో తినేది ఎంత తింటారు, వాళ్ళు తింటే మహా అయితే ఒక 1 పీస్ అట్లా తింటారు అంతే కదా, వాళ్ళు తింది అంతే 1 పీస్ తిన్నారు. ఇంకా ఇదైతే కొంచెం లైట్గా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా సింపుల్గా కాజు ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట. సింపులే కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం బటరు, అలాగే బటర్ ఒక్కటే వేస్తే కొంచెం మాడిపోతుంది, అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను. అందులో ఏంటంటే ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ అయితే వేసాను. నేను అక్కడ క్యారెట్ అలాగే గార్లిక్ కట్ చేసుకొని పెట్టుకుంటే మధ్యలో మా సన్నుగాడు వచ్చేసి లాగేశాడు అనమాట. అట్లా లాగేసి మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతాడండి, నాకేం తెలీదు అన్నట్లు, మళ్ళీ ఎక్కడ కొట్టేస్తాము అని చెప్పేసి లాగేసి ఇంకా కామ్గా పరిగెత్తాడు అనమాట. మళ్ళీ ఇంకా నేను వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను. ఇంకా ఇదిగోండి గార్లిక్ వేసాను కదా, గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కాజు అయితే వేసాను. అలాగే నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకున్నాను. క్యారెట్ ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా బీన్స్ అలాగే ఇంకా క్యాప్సికమ్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. బట్ మా పిల్లలు ఇట్లా ఫ్రైడ్ రైస్లో చేస్తే అందుకే తినరు అనమాట. సో ఇంక అందుకని నేను వేయలేదు, ఓన్లీ జీడిపప్పు అయినా వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ నేనైతే కొన్ని జీడిపప్పు అలాగే కొంచెం క్యారెట్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ అయితే వేసేసాను. రైస్ అయితే ముందుగానే ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారనిచ్చాను అనమాట. ఇంకా రైస్ కూడా వేసేసుకొని ఆ తర్వాత చైనీస్ ఫ్లేవర్ కోసమని కొంచెము సోయా సాస్ అయితే వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, పిల్లలే కాబట్టి తినేది కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసాను అనమాట. సో మామూలుగా మన కోసం అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది, ఎందుకంటే పెప్పర్ కొంచెం స్పైస్గా ఉంటుంది కదా, పంట కింద పడగానే కొంచెం స్పైస్ అనిపిస్తుంది, పిల్లలకు ఘాటుగా ఉంటుంది. అందుకని నేను కొంచెమే వేసాను అనమాట. వేసుకొని మొత్తం అంతా బాగా టాస్ చేసుకున్నాము అంటే మనకి కాజు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట నిజంగా. అంటే అప్పుడప్పుడు నేను క్యారెట్ అలాగే ఓన్లీ బీట్రూట్ వేసి కూడా చేస్తాను, కొన్నిసార్లు ఇట్లా కొంచెం కాజు వేసి చేస్తాను అనమాట. మెయిన్లీ గార్లిక్ వేస్తాం కదా, సో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లల కోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జరుగు బట్టలే తిట్రా వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగువే, వెనక్కి తిరుగు. ఇదేంది అసలు, ఇదేంద్రా 2 కాళ్ళు దాంట్లో వేసావు, బట్టలు ఎందుకు ఇప్పా, స్కట్ లాగా బలేగుందిరా, బట్టలు ఎందుకు ఇప్పా, బట్టలు ఎందుకు ఇప్పా, ఇప్పుడు వేసుకుంటావు సరేలే, ఎందుకు ఇప్పావు, ఎందుకు ఇప్పావు, ఎందుకు ఇప్పలేదా, ఏ బట్టలై ఏ ఫస్ట్ బట్టలై, వెనక్కి తిరిగి ఒకసారి ఇడిరా, యువతలకు రా, ఎక్కడికి రా, ఇక్కడికి రావే సన్నమ్మ, ఇక్కడికి రా. అయ్యి ఎంతసేపు వేసేది, ఎందుకు ఎందుకు తీసావు అసలు నువ్వు, ఎందుకు తీసావు నువ్వు షర్టు, పిచ్చి వేసాలే బాకు, సరిగా షర్ట్ వేసుకో. ఇంకా ఇదిగోండి మా వాడైతే ఫుల్ కామెడీ. నేను యాక్చువల్గా ఫ్రెష్ అవుదామని వెళ్ళాను, ఇంకా వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఉన్నాడు అనమాట. ఇదేదో మాకు కొంచెం రేపు మెమరబుల్గా ఉంటుందిలే అని చెప్పేసి రేపు వాడికి చూపించొద్దు, మన గ్యాలరీ హట్లో అనుకోండి, అది ఎప్పుడు ఎక్కడ పోతుందో మనకైతే తెలియదు కదా. సో ఇట్లా అయితే ఎప్పుడు చూసుకున్నా కూడా ఉంటుంది కదా మనకి, సో కొంచెం మెమరబుల్గా ఉంటుందిలే అని చెప్పేసి జస్ట్ అలా షూట్ చేశాను అనమాట. సో అది పిల్లలకి పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే పెద్దగా తినలేదు, వాళ్ళు తినగా జస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఉంటే తిన్నాను అనమాట అంతే. నాకైతే పెద్దగా ఆకలి కూడా వేయలేదు అనమాట, పావు బజ్జీ తిన్నాం కదా, సో దానివల్ల ఆకలి అయితే వేయలేదు. ఇంకా మా వాడు చూడండి ఎంత దర్జాగా పడుకున్నాడో. ఇంకా నీకు కూడా ఆకలి అవ్వలేదా, సో అది ఇంకా పిల్లలకైతే సింపుల్గా అట్లా చేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం పాలు అట్లా ఇస్తున్నాను, ఇంకా కర్డ్ రైస్ కానీ ఇంకా మిల్క్తో కానీ ఏం పెట్టలేదు. సో ఇంకా ఒక గ్లాస్ మిల్క్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. పట్టు దమ్మా, వచ్చా అందుకే పక్కవా నాతో, ఎందుకుమా, ఎందుకు పప్పులు బాయా నీ మొహం బాయా, బెల్లం వేసుకొచ్చా,
అమ్మా బెల్లమే తాగును కూర్చుని తాగుదా షుగర్ అసలు షుగరే తాగును కూర్చుని తాగే ఇక్కడికి రా అయ్యో పట్టుగా తాగు సో అది ఇంకా మా పిల్లలు అయితే కొంచెం మిల్క్ అట్లా తాగుతూ ఉన్నారనమాట పోతాయి అయ్యి పోయినాయి అంటే మాత్రం తన్నులు పడితే చదువుతున్నా తినే దగ్గర కానీ తాగే దగ్గర కానీ అసలు నిజంగా పిల్లల అబ్బాయి ఎంత ఇసుకిస్తారు కదా తాగేదేదో కుదురుగా తాగరనమాట ఏదో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారో ఆ కాసుని కింద పోగొడతారనమాట అక్కడే వస్తుంది ఫస్ట్ కోపము సో అవుతావేరా అయిపోయినాయి అంటే మాత్రం నిజంగానే కొడతా చదువుతున్నా సో అది సో ఇంకా మా పిల్లలు అయితే మిల్క్ తాగేశారబ్బా నేను కూడా జస్ట్ ఒక 15 to 20 minutes అట్లా వాకింగ్ అయితే చేసి వచ్చాను సో పెద్దగా చేయట్లేదబ్బా వీళ్ళు అసలు ఎక్కడ చేస్తున్నారు నేను వాకింగ్ చేస్తుంటే నా వెనక పరిగెత్తడం అని వాళ్ళను వాళ్ళు కొట్టుకోవడం ఇట్లా చేస్తున్నారనమాట వాకింగ్ కూడా చేయనివ్వట్లేదు నిజం చెప్పాలంటే జస్ట్ ఒక 15 to 20 minutes కొన్నిసార్లు 10 minutes కూడా చేసి వచ్చేస్తున్నాను సో అట్లా ఉంటుంది పిల్లలతో అయితే సో అది సో ఇంకా ఇదనమాట ఇవాల్టి వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పు